ఐ హోప్ నేను నమ్ముతున్నాను అండ్ మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మచ్చా అందరికీ. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటేనే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్తో ఏదో ఒకటి నేర్చుకోవాలని ఎంతూజియాజంతో ఉన్నారని అర్థమవుతుంది. సో అదే కాన్సన్ట్రేషన్తో ఉండండి. అప్కమింగ్ 4 to 5 మంత్స్లో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేసే అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు అని 100% నేను చెప్పగలను. సో టుడే మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే హెచ్టిఎంఎల్ గురించి మనం డిస్కస్ చేద్దాం మచ్చా. హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది టుడే మెయిన్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అసలు మాన్స్టాక్కి డిమాండ్ ఉందా ఐటీలో అని చూసుకుంటే, అసలు మాన్స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మనం నేర్చుకోవాల్సినవి ఇవి మచ్చా. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, మొంగోడిబి, ఎస్క్యూఎల్, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా నేర్చుకోవాలి మచ్చా. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. సో టుడే మెయిన్గా మనం ఈ సిరీస్లో ఇవన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఈ టెక్నాలజీస్ అన్నీ ఇన్ డీటెయిల్గా 1 by 1 నేర్చుకున్న ప్రతి దానికి నోట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా కాన్సన్ట్రేషన్తో వినండి అండ్ చెప్పినట్టు నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా ప్రాక్టీస్ చేయాలి మచ్చా. కోడింగ్ చాలా ఈజీ మచ్చా. నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టేంత వరకు, నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా వస్తుంది కోడింగ్ అనేది. సో మెయిన్గా మీరు చేయాల్సిందల్లా అకౌంట్ని ఫాలో కొట్టుకుని ఎవ్రీడే ప్రతి డే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి సరిపోద్ది. వితిన్ 4 to 5 మంత్స్లో మీకు మాన్స్టాక్ గురించి టోటల్ ఐడియా ఉంటుంది. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ మీ అంతటి మీరే బిల్డ్ చేయగలుగుతారు. సో టుడే టాపిక్స్ ఏంటంటే అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి. సో హెచ్టిఎంఎల్ అంటే ఏం లేదు మచ్చా. హెచ్టిఎంఎల్ అనేది ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని యూస్ చేసి ఏం చేస్తామంటే వెబ్సైట్స్ని స్ట్రక్చర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ ఇస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డిజైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. ఇట్ ఫార్మ్స్ ద బ్యాక్బోన్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ బై డిఫైనింగ్ ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్, టేబుల్స్ అండ్ మోర్. సో ఈ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మెయిన్గా మనం వెబ్సైట్స్ని స్ట్రక్చరింగ్ అనేది చేస్తాం మచ్చా. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది బ్యాక్ బోన్ లాంటిది అన్ని వెబ్సైట్స్కి. మనం ఏమైనా ఇమేజెస్ పెట్టాలన్నా, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వాలన్నా, పారాగ్రాఫ్స్ రాయాలన్నా అండ్ ఇమేజెస్ని యాడ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ హెచ్టిఎంఎల్తోనే చేస్తాం మచ్చా. సో హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది మచ్చా. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఈజ్ as ఫాలోస్. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, హెడ్ ట్యాగ్స్ ఉంటాయి. హెడ్ ఎలిమెంట్లో మనం లింక్స్ని యాడ్ చేస్తాం సిఎస్ఎస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ బూట్స్ట్రాప్కి సంబంధించిన లింక్స్ యాడ్ చేయాలన్నా, ఫాంట్ అవసరం లింక్స్ యాడ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మన ఈ హెడ్ ఎలిమెంట్లో ఇంక్లూడ్ చేస్తాం సార్. మన వెబ్సైట్కి టైటిల్ పెట్టాలన్నా ఎవ్రీథింగ్ ఈ హెడ్ ఎలిమెంట్లో పెట్టుకుంటాం మనం. సో మన యాక్చువల్ కాంటెంట్ అంతా మచ్చా ఈ బాడీ ట్యాగ్లో రాస్తాం మనం ఏ కోడింగ్ రాసినా, ఏ ఎలిమెంట్స్ని యాడ్ చేసినా, హెడింగ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్స్ అయినా ఈ బాడీ ట్యాగ్లోనే పెట్టి రాసుకుంటాం మచ్చా మనం. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందంటే ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేసి వెళ్ళి మీ ల్యాప్టాప్లో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మచ్చా. సో ఇలా విజువల్ స్టూడియో కోడ్ స్టార్టింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మచ్చా. హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్, సిఎస్ఎస్కి సంబంధించినవి, జావా స్క్రిప్ట్కి సంబంధించినవి అండ్ లైవ్ సర్వర్, ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మచ్చా. ఎక్స్టెన్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. హెచ్టిఎంఎల్ అని సెర్చ్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్స్ అనేవి వస్తాయి. హెచ్టిఎంఎల్కి రిలేటెడ్, సిఎస్ఎస్కి రిలేటెడ్, సిఎస్ఎస్ అని సెర్చ్ చేస్తే సిఎస్ఎస్కి రిలేటెడ్ అండ్ లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది మచ్చా. ఈ లైవ్ సర్వర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఈ విజువల్ స్టూడియో కోడ్లో హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ అండ్ సిఎస్ఎస్కి సంబంధించిన కోడ్ని రాసిన తర్వాత లైవ్గా చూసుకోవాలి అంటే మనం లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకో గో లైవ్ అని కనబడుతుంది మచ్చా. అంటే ఆ లైవ్ సర్వర్ అనేది మన విజువల్ స్టూడియో కోడ్లో మన ఇన్స్టాల్ అయినట్టు ఇక్కడ గో లైవ్ అని వచ్చిందంటే. సో మనం నోట్స్లోకి వెళ్తే ఒకసారి దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ మచ్చా. బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో మనం మనం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. దీనికి మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని, సో మీరు ల్యాప్టాప్లో ఏదో ఒక మీకు ఫోల్డర్ని ఒకటి క్రియేట్ చేసుకుని, సో నేను ఇక్కడ యూట్యూబ్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం వచ్చా. HTML క్లాస్
వన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని, సో దీన్ని విజువల్ స్టూడియో కోడ్లో నేను ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ ఫోల్డర్ అని చేసి నాది డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్లో యూట్యూబ్ HTML క్లాస్ 1. సో నేను నా విజువల్ స్టూడియో కోడ్లో ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకున్నాం వచ్చాను. సో ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేయాలి. మనం HTML ఎక్స్టెన్షన్స్, CSS ఎక్స్టెన్షన్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం. సో index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. .html అనేది HTML యొక్క ఎక్స్టెన్షన్స్ మచ్చ. అదేవిధంగా .css అంటే CSS యొక్క ఎక్స్టెన్షన్స్. HTML క్లాస్ 1 index.css. CSS అనేది index.css అంటే CSS యొక్క ఎక్స్టెన్షన్ మచ్చ. సో ఇప్పుడు మీకు HTML బేసిక్ స్ట్రక్చర్ రావాలి అంటే మీరు షిఫ్ట్ పట్టుకుని ఎక్స్క్లమేషన్ సింబల్ వన్ ప్రెస్ చేస్తే ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ అనేది డాక్యుమెంట్ అనేది HTML డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది మచ్చ. లైక్ మీరు చూడండి, డాక్ టైప్ HTML ఈ హెడ్ ఎలిమెంట్లో లైక్ టైటిల్ ఎలిమెంట్, మెటా ఎలిమెంట్స్, బాడీలో ఎంటీగా ఉంది. సో యాక్చువల్ కాంటెంట్ అంతా మనం ఈ బాడీలోనే రాస్తాం. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైటిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ అని ఉంది. నేను ఇక్కడ టైటిల్ చేంజ్ చేసి HTML క్లాస్ 1 అని పెడుతున్నా. క్లాస్ 1 అని పెట్టి Ctrl S సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి మనం ఇక్కడ గో లైవ్కి వెళ్తే చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ HTML క్లాస్ 1 అని టైటిల్ అనేది యాడ్ అవడం మీరు చూస్తున్నారు. సో ఇది టైటిల్ ట్యాగ్ని యూస్ చేసి మన HTML డాక్యుమెంట్కి టైటిల్ అనేది ఇవ్వచ్చు మచ్చా. సో నెక్స్ట్ మనకి హెడింగ్ ఎలిమెంట్. అసలు హెడ్డింగ్ ఎలిమెంట్ ఏంటంటే H1 ఎలిమెంట్ డిఫైన్స్ ఏ మెయిన్ హెడ్డింగ్. H1 ఎలిమెంట్ డిఫైన్స్ మెయిన్ హెడ్డింగ్ మచ్చా. అంటే మనకి హెడ్డింగ్ ఎలిమెంట్స్ 6 టైప్స్ ఉంటాయి, H1, H2, H3. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం. హెడ్డింగ్ ఎలిమెంట్ ఏంటంటే నేను విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి H1 నాగ సాయి అని టైప్ చేసి సేవ్ చేసి చూస్తే నాగసాయి అని వచ్చింది మీకు ప్రాక్టికల్. సో నాగసాయి అని టైప్ చేస్తే నాగసాయి అని మీకు ఇక్కడ కనబడుతుంది. దిస్ ఈజ్ హెడ్డింగ్ ఎలిమెంట్ మచ్చా. హెడ్డింగ్ని పెట్టాలంటే మనం ఈ H1 ట్యాగ్, ఈ H1 ఎలిమెంట్లో ఈ H1 ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్. అసలు ఎలిమెంట్ అంటే ఏంటంటే ఎలిమెంట్ కంటైన్స్, మీరు మెయిన్గా ఎలిమెంట్ అంటే H1 ఎలిమెంట్ అంటే H1ఏ కాదు, ఏ ఎలిమెంట్ అయినా 3 టైప్స్ ఉంటాయి మచ్చా. స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కాంటెంట్ పెడతాం. చూసారా, H1 స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్, H1 ఇలాగా మనకి 6 టైప్స్ ఉంటాయి మచ్చా. H2 నాగసాయి దీన్ని కాపీ చేసి అప్ టు 6. సో H3, H4, H5, H6. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి H1 ఎలిమెంట్ పెద్దగా ఉంది, H2 ఎలిమెంట్, H3 ఎలిమెంట్, H4, H5, H6. సో H1 ఎలిమెంట్ అంటే మెయిన్ హెడ్డింగ్ మచ్చా. ఇవి సబ్ హెడ్డింగ్స్ లైక్ H2 అనేది H1 కన్నా చిన్నగా ఉంది, H2 అనేది H3 కన్నా పెద్దగా ఉంది, H4 అనేది చిన్నగా ఉంది H3 కన్నా. సో ఇవి డిక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి H1 నుంచి H6 వరకు మనకి. ఇది హెడ్డింగ్ ఎలిమెంట్. ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ డిఫైన్ చేయాలంటే మనం H1 ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం. H1 ఎలిమెంట్ డిఫైన్స్ ఏ మెయిన్ హెడ్డింగ్. అదేవిధంగా పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంటుంది మచ్చా మనకి. P ఎలిమెంట్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే P ఎలిమెంట్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దీంట్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇవన్నీ తీసేసి ఐఎమ్ ఏ మాన్స్టాక్ డెవలపర్. సో ఇక్కడ చూసారా మీరు పారాగ్రాఫ్ అని వచ్చింది. P ఎలిమెంట్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ డిఫైన్ చేయాలంటే P ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం మచ్చా మనం. అదేవిధంగా మనకి బటన్ ఎలిమెంట్ ఉంటుంది. బటన్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ బటన్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి బటన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. నువ్వు డైరెక్ట్గా BUTTON బటన్ అని చెప్పి సబ్స్క్రైబ్ ఎంటర్ చేశారు. ఇక్కడ చూసారా మీకు బటన్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ద బటన్ ఎలిమెంట్. BUTTON బటన్ డిఫైన్స్ ద బటన్ ఎలిమెంట్. మీరు చూడండి, ఐడెంటిఫై చేయండి. మీకు H1 ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్స్ అన్ని స్టార్ట్ ట్యాగ్ ఉన్నాయి, ఎండ్ ట్యాగ్ ఉంది, కాంటెంట్ ఉంది.
సో ఎలిమెంట్ అంటేనే స్టార్ట్ ట్యాగ్, ఇట్ కంటైన్స్ స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ అండ్ కాంటెంట్. బటన్ పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్. సో అదే విధంగా నెక్స్ట్ మనకి డివ్ ఎలిమెంట్ ఉంది మచ్చా. డివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే డిఫైన్స్ ఏ కంటైనర్, ఒక కంటైనర్ని డిఫైన్ చేస్తుంది. కంటైనర్ అంటే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం కంటైనర్ ఎలిమెంట్ తీసుకున్నాం, డివ్ ఈక్వల్ టు కంటైనర్ అని తీసుకున్నాం. ఈ కంటైనర్లో పెట్టి డివ్ ఈక్వల్ టు కంటైనర్ అని తీసుకున్నాం. ఈ ఎలిమెంట్స్ అన్ని ఈ కంటైనర్లో పెట్టాం. దిస్ ఈజ్ కంటైనర్ ఎలిమెంట్. కంటైనర్ ఎలిమెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కంటైనర్ ఈ టోటల్ మూడిటిని హెడ్డింగ్ ఎలిమెంట్ని, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని, బటన్ ఎలిమెంట్ని నేను సెంటర్ చేయాలనుకుంటున్నాను. నేను సెంటర్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ కంటైనర్ ఎలిమెంట్ మనం ఈ కాంటెంట్ మొత్తాన్ని కంటైనర్లో పెట్టుకుని ఈ కంటైనర్కి స్టైలింగ్ ఇస్తే సరిపోతుంది మచ్చా. మనం ఇండివిజువల్గా హెడ్డింగ్ ఎలిమెంట్కి, పారాగ్రాఫ్ ఎలిమెంట్కి, బటన్ ఎలిమెంట్కి స్టైలింగ్ ఇవ్వక్కర్లేదు సెంటర్ చేయడానికి. ఈ మూడిటిని కంటైనర్ ఎలిమెంట్లో ర్యాప్ చేసి డైరెక్ట్గా ఈ కంటైనర్ ఎలిమెంట్కి మనం స్టైలింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టైలింగ్ అనేది ఈ లోపల ఉన్న ఆల్ ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది. ఎందుకంటే ఇది పేరెంట్ ఎలిమెంట్, ఈ లోపల ఉన్నవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్. సో పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, చైల్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం ముందుకెళ్తూ కొలిది చూద్దాం. సో ఎక్కడి వరకు తెలిస్తే సరిపోతుందంటే మీకు ఇప్పుడు హెడ్డింగ్ ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, బటన్ ఎలిమెంట్ ఉంది. ఎలిమెంట్ అంటే ఏం లేదు, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ని ర్యాప్ చేయడానికి ఆర్ ఈ ఎలిమెంట్స్ని స్టైల్ చేయడానికి కంటైనర్లో పెట్టుకుని మనం స్టైలింగ్ చేస్తాం. సో ముందుకెళ్ళి కొద్దీ మనకి ఈజీగా తెలుస్తుంది అసలు కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటో. సో ఇప్పటి వరకు ఇది మాత్రం తెలిస్తే సరిపోద్ది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ కంటైనర్ ఎలిమెంట్ డివ్ ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇమేజ్ ఎలిమెంట్. ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏం లేదు మచ్చ. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఉంది మచ్చ. తాజ్ మహల్ ఇమేజెస్, తాజ్ మహల్ ఉంది. నాకు తాజ్ మహల్ ఇమేజ్ ఒకటి కావాలి మచ్చ. సో నేను తాజ్ మహల్ అని కొట్టాను, తాజ్ మహల్ కొట్టి ఇమేజెస్ని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ వాల్ పేపర్స్, హెచ్డి వాల్ పేపర్స్ అనేవి వస్తున్నాయి. సో నాకు ఈ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుని, సో నేను ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని నేను హెచ్టిఎంఎల్ త్రూ ఈ ఇమేజ్ని చూడాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్ అని చూస్తే ఇమేజ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ ఇమేజ్. ఐఎంజీ ఈ ఎలిమెంట్, ఈ ఐఎంజీ ఎలిమెంట్ అనేది ఇమేజ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తుంది. సో ఇమేజ్ ఎలిమెంట్ని మనం తెచ్చుకోవాలంటే దాని యొక్క సింటాక్స్ ఇది, ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇమేజ్ యూఆర్ఎల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి ఇమేజ్ని తెచ్చుకోవాలి. ఇది నాకు ఎంత వద్దు, నేను డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్ ఒకటి పెట్టుకోవాలి మచ్చా. ఇమేజ్ అని పెట్టి ఎస్ఆర్సి ఈక్వల్ టు డబుల్ కోట్స్లో నేను అక్కడ కాపీ చేసుకున్నా కదా, ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా మచ్చా. పేస్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, నాకు తాజ్మహల్ అనేది ఇక్కడ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇమేజ్ ఎలిమెంట్ని మనం ఈ ఇమేజ్ ట్యాగ్ తోటి అండ్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో ఈ ఇమేజ్ ఎలిమెంట్ ఎలా స్టైలింగ్ చేయాలి అనేది అప్కమింగ్ చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఏం తెలిస్తే సరిపోద్ది అంటే ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం ఇమేజెస్ని హెచ్టిఎంఎల్లో పెట్టుకోవచ్చు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎస్ఆర్సి ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఇమేజ్ ఐఎంజీ అంటే మనకు అర్థమైంది ఇమేజ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తుంది అని. అసలు ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అంటే పాత్. ఆ పాత్ ఎక్కడుంది, మనకి ఇమేజ్ అనేది ఈ యూఆర్ఎల్లో ఉంది. ఈ పాత్ని ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లోనే డబుల్ కోట్స్లోనే మనం యూఆర్ఎల్ పెడుతున్నాం కాబట్టి ఆ పాత్లో ఉంది ఇమేజ్ అని మనకి ఐడెంటిఫై చేసి మనకి ఇమేజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంకర్ ఎలిమెంట్ మచ్చ. యాంకర్ ఎలిమెంట్ అంటే ఏం లేదు మచ్చ, ఏ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ హైపర్ లింక్. యాంకర్ ఎలిమెంట్ అనేది ఏ ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం. సో హైపర్ లింక్స్, యాంకర్ ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడానికి ఆర్ ఒక విత్ ఇన్ ద పేజ్లో ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి నావిగేట్ అవ్వడానికి ఈ యాంకర్ ఎలిమెంట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తాం మచ్చ. ఈ యాంకర్ ఎలిమెంట్కి సింటాక్స్ ఇలా ఉంటుంది, యాంకర్ ఎలిమెంట్ హెచ్డిఎఫ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ పెట్టుకుని కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాంకర్ ఎలిమెంట్లో యాంకర్ ఎలిమెంట్ ఇలా ఉంది మచ్చా, హెచ్డిఎఫ్ ఈక్వల్ టు స్పేస్ అని ఉంది. సో ఇక్కడ నేను ఏదో ఒక యాంకర్ ఎలిమెంట్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్దాం, యూట్యూబ్లోకి వెళ్ళి సో నేను ఆ యాంకర్ ఎలిమెంట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ యూట్యూబ్ అనేది ఓపెన్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని ఈ యాంకర్ ఎలిమెంట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాను. కాంటెంట్కి వచ్చేసరికి
కాంటెంట్కి వచ్చేసరికి నేను యూట్యూబ్ అని ఇచ్చాను మచ్చా, యూట్యూబ్ అని ఇచ్చా. సో ఇప్పుడు మనకి చూస్తే యాంకర్ ఎలిమెంట్ ఇక్కడ మీరు చూడండి, యూట్యూబ్ అనేది మనకి ఇమేజ్ ఎలిమెంట్ తీసేద్దాం. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ అనేది వచ్చింది. సో మీరు ఎప్పుడైతే ఈ యాంకర్ ఎలిమెంట్లో ఈ యూట్యూబ్ యూఆర్ఎల్ పెట్టారో మీరు ఆటోమేటిక్గా లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇంకోటి మీరు ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది మీకు. అర్థమైందా మీకు? మీరు విత్ ఇన్ ద హెచ్టిఎంఎల్ యూస్ చేసి యాంకర్ ఎలిమెంట్ పెట్టుకుని యూట్యూబ్లోకి వెళ్ళగలిగారు. ఎందుకు? విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ఎలిమెంట్. యాంకర్ ఎలిమెంట్ని యూస్ చేసి, ఈ యాంకర్ ఎలిమెంట్ని యూస్ చేసి మనం యాంకర్ ఎలిమెంట్లో మనం యూట్యూబ్ అని ఇచ్చాం కాబట్టి మనం ఎప్పుడైతే యూట్యూబ్ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ఎలిమెంట్. సో యాంకర్ ఎలిమెంట్ అంటే అదే మచ్చ. యాంకర్ ఎలిమెంట్ని యూస్ చేసి మనం విత్ ఇన్ ద పేజ్ అయినా నావిగేట్ అవ్వచ్చు, ఆర్ వేరే పేజెస్కి అయినా నావిగేట్ అవ్వచ్చు. ఈ యాంకర్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ అనేది మనకు అర్థమైంది. యాంకర్ ఎలిమెంట్ ఉంటుంది, హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ ఉంటుంది. హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్లో యూఆర్ఎల్ పెడతాం, అదేవిధంగా కాంటెంట్ ఇస్తాం. కాంటెంట్ అంటే మనం దాన్ని క్లిక్ చేయడానికి ఒకటి కావాలి కాబట్టి దానికి కాంటెంట్ అంటాం. మన ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చాం ఇందాక విజువల్ స్టూడియో కోడ్లో. అప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో యూట్యూబ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్కి నావిగేట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ యాంకర్ ఎలిమెంట్ వచ్చా. ఇక్కడ హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద యూఆర్ఎల్ ఆర్ పాత్ ఆఫ్ ద పేజ్. యూఆర్ఎల్ ఆర్ పాత్ ఆఫ్ ద పేజ్ని అంటే మనకి ఏ లింక్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏ పేజ్కి వెళ్ళాలి, ఏ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అంతా ఈ హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుంది మచ్చా. సో మనకి ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్కి ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఎలాగో ఇక్కడ యాంకర్ ఎలిమెంట్కి హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ అలాగా. అదేవిధంగా వాయిడ్ ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి మచ్చా. వన్ మీరు చూసారు, హెడ్డింగ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో మనం ముందుకెళ్ళి కొద్ది చూద్దాం. వాయిడ్ ఎలిమెంట్ ఏంటంటే ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ దట్ ఓన్లీ హ్యావ్ ఏ స్టార్ట్ ట్యాగ్ అండ్ డు నాట్ కంటైన్ కాంటెంట్ ఆర్ ఎండ్ ట్యాగ్ ఆర్ కాల్డ్ యాజ్ వాయిడ్ ఎలిమెంట్. వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. సో వాటినే వాయిడ్ ఎలిమెంట్స్ అంటారు. సో వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు బ్రేక్ ఎలిమెంట్ ఉంది, బ్రేక్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ ఒక వాయిడ్ ఎలిమెంట్, యాంకర్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ ఒక వాయిడ్ ఎలిమెంట్, బ్రేక్ ఎలిమెంట్ ఒక వాయిడ్ ఎలిమెంట్, లైన్ బ్రేక్ ఎలిమెంట్, అదేవిధంగా హారిజాంటల్ ఎలిమెంట్. సో వాయిడ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి బ్రేక్ ఎలిమెంట్ ఒక వాయిడ్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్ ఒక వాయిడ్ ఎలిమెంట్, ఇవన్నీ వాయిడ్ ఎలిమెంట్స్. వీటికి ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వాయిడ్ ఎలిమెంట్స్. వాయిడ్ ఎలిమెంట్స్ అంటే అవి. సో ఎగ్జాంపుల్ చూసాం, మనకి ఇమేజ్ ఎలిమెంట్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఇమేజ్ ఎలిమెంట్లో స్టార్ట్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ లేదు. సో వాటినే వాయిడ్ ఎలిమెంట్స్ అంటారు మచ్చా. సో నెక్స్ట్ లైన్ బ్రేక్ ఎలిమెంట్. లైన్ బ్రేక్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎంత పారాగ్రాఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది మచ్చా, మీరు అది కాపీ చేసుకుని ఇక్కడ ఇలా ఉంది, పారాగ్రాఫ్ ఉంది. సో ఈ పారాగ్రాఫ్ ఉంది మీకు. సో మీరు ఇక్కడ లైవ్గా చూసుకుంటే మీకు ఇలా ఉంది, మీకు పారాగ్రాఫ్ ఇలా వచ్చింది. సో దీన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే బ్రేక్ చేసి 2 లైన్స్లో కావాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ బ్రేక్ ఎలిమెంట్ బిఆర్ అని చెప్పి బ్రేక్ ఎలిమెంట్ పెడితే మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ చూస్తే 2 లైన్స్ కింద వచ్చింది. ఎందుకంటే ఇక్కడతో లైన్ స్టాప్ చేసేస్తుంది అండ్ దాని కింద లైన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. దీన్నే బ్రేక్ ఎలిమెంట్ అంటారు మచ్చా. బ్రేక్ ఎలిమెంట్ అంటే ఏం లేదు, ఉన్న లైన్ని బ్రేక్ చేసి మనం ఇక్కడ బ్రేక్ ఎలిమెంట్ పెట్టాము కాబట్టి ఇక్కడతో లైన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది లైన్ అనేది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రేక్ ఎలిమెంట్, ఈ బ్రేక్ ఎలిమెంట్ని బిఆర్ ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం మనం. నెక్స్ట్ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్. హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అంటే మన సెక్షన్కి స్టైల్ చేయాలి, సెక్షన్కి డిఫరెన్స్ తెలియాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం మచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మీరు అవుట్పుట్లో చూస్తే మనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కన కింద మీకు హారిజాంటల్ రూల్, ఎందుకంటే ఈ లైన్ దీనికి మధ్య హెచ్ఆర్ అప్లై చేసి ఒక లైన్ అప్లై చేసాం అండ్ మళ్ళీ దీనికి మధ్య ఒక లైన్ అప్లై చేసాం. ఇప్పుడు హెచ్ఆర్ని తీసేద్దాం, హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ని తీసేద్దాం. ఇప్పుడు మీకు చూడండి నార్మల్గా ఉంటాయి హెడ్డింగ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్. మీరు ఎప్పుడైతే ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ని డిఫరెన్షియేట్ చేసి స్టైలింగ్ చేద్దాం అనుకున్నారో అప్పుడు హెచ్ఆర్ ఎలిమెంట్ని పెడితే మీకు రెండింటి మధ్య ఒక లైన్ అనేది వస్తుంది. ఐడెంటిఫై చేయండి ఇక్కడ మీకు లైన్ అనేది. సో దిస్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్. సో ఇవి మచ్చా మనం ఇప్పటివరకు ఏమేమి తీసుకున్నామంటే
హెడింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి, అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అంటే ఏంటి, హెడింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి, హెడింగ్ ఎలిమెంట్ని H1తో డిఫైన్ చేస్తాం. పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని Pతో డిఫైన్ చేస్తాం. బటన్ ఎలిమెంట్ అంటే ఏంటి, బటన్ ఎలిమెంట్ని బటన్తో డిఫైన్ చేస్తాం. కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటి, కంటైనర్ ఎలిమెంట్ని డివ్ ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం. ఈ కంటైనర్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని లోపల ఉన్న కాంటెంట్ మొత్తాన్ని కంటైనర్ ఎలిమెంట్కి స్టైలింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది అని నేర్చుకున్నాం. ఎందుకంటే కంటైనర్ ఎలిమెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్, లోపల ఉన్నవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్. సో పేరెంట్ ఎలిమెంట్కి స్టైలింగ్ చేస్తే చైల్డ్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. సో ఇవి కూడా కొన్ని ప్రాపర్టీస్ అనేవి అప్లై కావు. సో అవి ఏం ప్రాపర్టీస్ మనం ముందుకు వెళ్ళే కొలది మనకు తెలుస్తుంది. సో ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఐఎంజీ ఎలిమెంట్ ఇమేజ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తుంది. మనం HTML ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయాలన్నా, ఇమేజ్ని తెచ్చుకోవాలి అన్నా మనం ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇమేజ్ ఎలిమెంట్తో యాడ్ చేస్తామని నేర్చుకున్నాం. ఈ ఇమేజ్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇమేజ్ SRC ఈక్వల్ టు ఇమేజ్ యూఆర్ఎల్ మనం చూసాం, తాజ్మహల్ యూఆర్ఎల్ తెచ్చుకుని ఈ SRC అట్రిబ్యూట్లో పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా మనం HTMLలోనే తాజ్మహల్ని ఇమేజ్ని తెచ్చుకోగలిగాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఇమేజ్ ఎలిమెంట్. ఇక్కడ SRC అట్రిబ్యూట్ అంటే పాత్ని స్పెసిఫై చేస్తుంది, ఆ యూఆర్ఎల్ యొక్క పాత్ని స్పెసిఫై చేస్తుంది అనుకున్నాం. యాంకర్ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం నావిగేట్ అవ్వచ్చు, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కన్నా నావిగేట్ అవ్వచ్చు, విత్ ఇన్ ద పేజ్ అన్న నావిగేట్ అవ్వచ్చు అనుకున్నాం. ఈ యాంకర్ ఎలిమెంట్ని ఏ ఎలిమెంట్తో డిఫైన్ చేస్తాం అని చెప్పి నేర్చుకున్నాం. ఈ యాంకర్ ఎలిమెంట్కి హెచ్డెఫ్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ హెచ్డెఫ్ అట్రిబ్యూట్ అనేది యూఆర్ఎల్ని ఆర్ పాత్ని స్పెసిఫై చేస్తుంది అనుకున్నాం. మనం ఇమేజ్ ఎలిమెంట్లో చూస్తే SRC అట్రిబ్యూట్ ఎలాగో హెచ్డెఫ్ అట్రిబ్యూట్ కూడా అలాగే యాంకర్ ఎలిమెంట్లో నేర్చుకున్నాం. సో వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే వాయిడ్ ఎలిమెంట్కి ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉండదు. వీటినే వాయిడ్ ఎలిమెంట్స్ అంటారు. వాయిడ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎలిమెంట్, బ్రేక్ ఎలిమెంట్, హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అని నేర్చుకున్నాం. బ్రేక్ ఎలిమెంట్ అంటే ఏంటంటే లైన్ బ్రేక్ ఎలిమెంట్, BR ఎలిమెంట్ని లైన్ బ్రేక్ ఎలిమెంట్ అంటాం. మనకి ఏదైనా పెద్ద పారాగ్రాఫ్ ఒక లైన్లో ఉంటే దాన్ని బ్రేక్ చేసి ఇంకో లైన్లో చూపించాలి, 2 లైన్ల కింద చూపించాలి అనుకుంటే బ్రేక్ ఎలిమెంట్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే HR ఎలిమెంట్ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తుంది. సో ఈ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని మనం హెడింగ్ ఎలిమెంట్కి పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఏమన్నా స్టైలింగ్ చేయాలన్నా అండ్ రెండింటికి డిఫరెన్షియేట్ చేయాలన్నా, రెండింటి మధ్యలో లైన్ కావాలన్నా, సో మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ హారిజాంటల్ రూల్ ఎలిమెంట్ని యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. సో దట్స్ ఇట్ మచ్ ఆఫ్ టుడేస్ సెషన్. మీకు ఏమైతే నేర్చుకున్నారో అది ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఈ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్అవుట్ చేసి మీరు కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది, ఎలా నేర్చుకుంటే అర్థమవుతుంది అనేది, అసలు ఏం చేస్తుంటే ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ మచస్. ఇలాంటి మంచి కాంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. ఫ్యూచర్ని సీరియస్గా తీసుకోండి మచ్చ ఎప్పటి నుంచి అయినా. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అనేవి అస్సలు బాగాలేదు, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక 100 జాబులు ఉంటే 10,000 మంది అప్లై చేస్తున్నారు సాఫ్ట్వేర్కి. గవర్నమెంట్ జాబ్స్ కన్నా డిమాండ్ ఎక్కువైపోతుంది డే బై డే, ఎందుకంటే టెక్నాలజీ అంత ఎవాల్వ్ అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి అన్న ఫ్యూచర్ని సీరియస్గా తీసుకోండి, కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్యూచర్ మీద, అండ్ కొత్త స్కిల్స్ని అక్వైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. సో దట్స్ ఇట్ మచస్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. హ్యాపీ కోడింగ్.